ఈరోజు అనంతవరం అనేటువంటి గ్రామంలో బ్రహ్మోత్సవాలు, శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగముగా మొదటి రోజు త్రిశూలేశ్వరుని దేవాలయం చుట్టూతా ఏకాదశ పర్యంతము 11 ప్రదక్షిణాలు చేయించడం జరుగుతున్నది. అది అక్కడ అర్చక స్వామి వారు చేస్తున్నారు. అందరూ చూసి తిలకించండి ఆ యొక్క ఈ ఆరాధనని. అదిగోండి త్రిశూలేశ్వరుడు. అందులోనే భాగముగా ఈరోజు మండపారాధన, అలాగే దేవతల్ని పెళ్లి కొడుకును చేయడం కూడా ఈరోజే జరిగినది. అయితే చూపించడం జరుగుతోంది. ఈ స్వామివారు దేవాలయంలో మరకతలింగం అండి. స్వామివారు చాలా అద్భుతంగా ఉన్నారు. అనంతవరం అనేటువంటి గ్రామం ఇది. అనంతేశ్వర స్వామి స్వామివారి పేరు. ఇది చంద్రగూడెం దగ్గర, మైలవరం దగ్గరలో ఉంది. మైలవరానికి ఒక 8 కిలోమీటర్లు ఉంటుంది ఈ గ్రామము. చాలా బాగుందండి దేవాలయము. మీకు దేవాలయం అంతా కూడా నేను చూపిస్తాను, చూసి తిలకించండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేనైతే ఇది అనంతవరం గ్రామం అండి, చంద్రగూడెం దగ్గర, మైలవరం దగ్గర. ఈ అనంతవరం గ్రామంలో కళ్యాణోత్సవం చేయించడానికి వచ్చాను. మీకు కూడా ఈ దేవాలయం చూపిద్దామని అయితే అనుకుంటున్నా. ఈ దేవాలయంలో అయితే మరకత శివలింగం అండి. కింద పానుమట్టమేమో మామూలు స్టోన్ అంటే రాతి పానుమట్టం, పైన లింగం మాత్రం మరకత లింగం. ఈ గుడికి ప్రత్యేకత ఏంటంటే చెరువు దగ్గర ఉంది. ఆ వెనక కనిపించే చెరువు, అలాగే దానికి ఈ షెడ్డు వెనకాల కోనేరు ఉంది. ఆ కోనేరు కూడా మీతో చూపిస్తా. ఇప్పుడైతే ఒకసారి దేవాలయం చూపిస్తా. దేవాలయంలో కూడా దేవతలు చాలామంది ఉన్నారు. ఒకసారి చూపిస్తా, మీరు కూడా చూసేయండి. ఇదిగోండి, ఇదేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం. అందరు దేవతలు అందరూ ఉన్నారు ఈ గుళ్ళో. ఇది దేవాలయం బయట అండి. హనుమంతుల వారు ఉన్నారు. ఇక్కడ లేని దేవుడైతే లేడు. ఇగోండి హనుమంతుల వారు, మీరు కూడా చూడొచ్చు. ఈయనైతే హనుమంతుల వారు. ఇది అయితే ముఖ్యంగా బయట కింద రాతి హనుమంతుడు, పైన సిమెంట్ హనుమంతుడు. ఇక్కడ ఒక హుండీ కూడా ఉంది. ఇదిగోండి, ఇదేమో ప్రభ, ఎలక్ట్రానిక్ ప్రభ అని అయితే మనం చెప్పుకోవచ్చు. చెక్కలతో చేయలేదు వీళ్ళు, అంతా ఎలక్ట్రానిక్ వాడారు. అంతా లైట్లు ఈ ప్రభకి. ఇది రాత్రి ఊరేగింపు చేయడానికి. ఇక్కడ వీళ్ళు డెడికేషన్ మనం అద్భుతమైన అయితే చెప్పుకోవచ్చు. నంది నోట్లో నీళ్లు వస్తున్నాయి. ఆ తర్వాత ఇదేమో కోనేరు, మీకు చెప్పడం మర్చిపోయా. ఇదైతే కోనేరు దేవాలయానికి. ఈ కాలంలో కోనేరులు కట్టి దేవాలయాలు మెయింటెనెన్స్ చేయడం చాలా అరుదు. ఇదిగోండి నంది నోట్లో నీళ్లు మనం చూసుకోవచ్చు. ఇది కోనేరు. అదే కాకుండా ఒక పైపుతో కూడా వాటర్ పెడుతున్నారు. ఇదిగోండి చెరువు. ఇది చెరువు అండి, పెద్ద చెరువు. ఈ దేవాలయానికి ఆనుకొని ఉంది. ఈ కోనేరులోనే స్వామివారి ఉత్సవాలు అయితే చేస్తారండి. ఆ తర్వాత అక్కడెక్కడో కనపడుతోంది చూసారు దేవాలయం. ఇవి గోశాల, ఆవులు ఉన్నది. ఇంత మెయింటెనెన్స్ చేయడం అనేది అయితే కష్టం అని అయితే చెప్పుకోవాలి ఈ కాలంలో కూడా. ఇలా కోనేరులు కట్టి కోనేరులు నిర్మాణం చేయటం, కోనేరులు మెయింటెనెన్స్ చేయడం అనేది అయితే ఈ కాలం శివాలయాలకైతే నేను తక్కువగా చూశాను. కోనేరు కట్టి కోనేరులో కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడ వాళ్ళు. ఇప్పుడు ఇక్కడి నుంచి లాంగ్ షాట్లో మీకు దేవాలయం కూడా ఒకసారి చూపిస్తా. ఆ తర్వాత లోపల కూడా ఒకసారి అయితే మీకు దేవాలయం చూపించి వీడియోని అయితే కంప్లీట్ చేస్తా. ఇదిగోండి, ఇది లాంగ్ షాట్లో దేవాలయం వ్యూ మనం చూసేయచ్చు. ఇది అనంతవరం గ్రామం. అనంతేశ్వర స్వామి వారు ఊరి పేరే స్వామివారికి కూడా పెట్టారని అయితే మనం చెప్పుకోవచ్చు. సారీ. లోపల శివలింగం.
ఇదిగోండి బండి ఉన్న దగ్గర యాగశాల కూడా కట్టారు దీనికి ఉన్నటువంటి ప్లేస్లోనే. ఇదిగోండి యాగశాల. స్వామివారికి నిత్యం హోమాలు అవన్నీ చేసేటువంటి ప్రదేశం ఇది యాగశాల. అదేవిధంగా స్వామివారి ఉత్సవాల కోసం ఇక్కడ ఒక పల్లకి ఉంది. దీన్ని ఇంకా ఏర్పాటు చేయాలి, ఈరోజు ఏర్పాటు చేస్తారు. ఈయన మేధా దక్షిణామూర్తి అండి. దేవాలయం చుట్టూతా ఇక మామూలుగా సిమెంట్ కట్టడంతోనే శిల్పాలు ఉన్నాయి. ఏ దేవాలయానికైనా ఉండేవే, కానీ నాకు దీంట్లో కొత్తగా అనిపించింది ఏమిటంటే కోనేరు కట్టడం. ఇది కొత్తగా ఉంది. ఇవ్వండి ఏదైనా ఇటు మామూలే. ఈయన చండీశ్వరుడు, మనందరికీ తెలిసిన ఆయనే. ఇక అక్కడ నవగ్రహాలు ఉన్నాయి చూసారా, నవగ్రహాలు. ఈ దేవాలయం ఏంటంటే కాలభైరవుడు. స్లాబ్ రూఫ్ టాప్ చూసుకుంటే ఇదంతా ప్రతి దేవాలయంలో ఉండేది. ఇవేమో స్తంభాలు. ఇక్కడ నుంచి కూడా అందరూ దేవాలయం దగ్గరికి వెళ్తే అక్కడే ఇక్కడికైతే ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నానండి. ఈ దేవాలయం ఎంతమందికి తెలుసు ఏంటి అనేది అయితే కామెంట్ అయితే
చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.